సో రీసెంట్గా మనము యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ కార్పొరేట్ స్కూల్ శ్రీ చైతన్య హై స్కూల్ అని చెప్పేసి ఆ స్కూల్లో టీచర్ల సమస్యలపైన ఒక చిన్నపాటి వీడియో తీస్తే ఆ వీడియో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యి ఇటు మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు వైరల్ అయ్యి ఎంత ఘోరమైన మెసేజ్లు వచ్చినాయంటే వేల సంఖ్యలో మెసేజ్లు వచ్చినాయి. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. వాళ్ళ యొక్క మెసేజ్ల రూపంలో వాళ్ళకి తెలిపిన వాళ్ళ బాధలన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ అని అనిపిస్తున్నారు. దయచేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు మీరు వాళ్ళని గుర్తించండి. వాళ్ళ బాధలు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక టీచర్ పెట్టింది కదా, సార్ మేము మార్నింగ్ 7:30కి స్కూల్ ఎంటర్ అయితే ఈవినింగ్ 7:30 వరకు స్కూల్లోనే ఉండాలి, మాకు వేరే లోకం ఏది ఉండదు. ఇక ఒకవేళ మేము మేనేజ్మెంట్కి ఎదురుగా అంటే ఎవరైనా ప్రశ్నిస్తే మాకు ఉద్యోగాలు పోతాయి, మాకు టైంకు జీతాలు ఉండవు, మాకు మినిమం టైమింగ్ అవర్స్ ఉండదు, మినిమం శాలరీ ఉండదు, జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఇవన్నీ కూడా భరిస్తూ మా బాధను దిగమింగుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నాం అనే మెసేజ్లు పెడుతుంటే నిజంగా నాకే బాధ అనిపించింది. వాళ్ళు లేబర్లు గారయ్యా, మేనేజ్మెంట్లు గుర్తించని కొద్దిగా వాళ్ళు లేబర్లు గారు, ఎంఏలు, ఎంఎస్సీలు, బీడీలు చదువుకొని ఉద్యోగాలు సరిగా లేక టీచింగ్ మీద టీచర్ ఉద్యోగం మీద ప్యాషన్ తోటి వాళ్ళు ఆ వృత్తికి వస్తే వాళ్ళని మీరు బానిసలుగా వాడుకుంటూ వాళ్ళు బెదిరించుకుంటూ వాళ్ళని భయభ్రాంతకు గురి చేస్తూ ఉద్యోగాలు చేపిస్తే ఇది న్యాయమైన? ఇది ఒక ఉపాధ్యాయుడిని మీరు ఇంత ఘోరంగా అవమానిస్తారా? ఇంత ఘోరంగా వెట్టి చాకరీ చేపిస్తారా మీరు? సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయులకి సిఆర్టీవీ మీకు అండగా ఉంటుంది. మీకున్న సమస్యలను, మీకున్న బాధలను, మీకున్న ఇబ్బందులను మా దృష్టి తీసుకోరండి. ఖచ్చితంగా మేము నిలబడతాం. అది ఏ స్థాయి మేనేజ్మెంట్ అయినా సరే మేము నిలబడతాం ఖచ్చితంగా.